నమస్తే అండి. వెల్కమ్ టు మురాష్ కుకింగ్ బ్లాగ్స్. అండి వెల్కమ్ టు మురాష్ కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు కంటెంట్ మసాలా వడ అండి. కంటెంట్లోకి వెళ్ళిపోదామా మరి? పదండి. కావాల్సిన పదార్థాలు: ఒక బౌల్లో 1.5 కప్పు పచ్చెనపప్పు తీసుకున్నానండి. బాగా కడుక్కోండి. అరగంట నానబెట్టుకున్నా పర్వాలేదు. అరగంట నానబెట్టుకొని కడుక్కొని నేను చూపించిన విధంగా మిక్సీలో వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, 3 పచ్చిమిరపకాయలు, కాస్తన్ని కరివేపాకు, కాస్త కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్ దాన్ని ఇంట్లో చేసుకుంది. అన్నీ కలిపి మిక్సీ పట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక బిగ్ ఆనియన్, తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అన్నీ కలిపేసి నేను చూపించినగా కలుపుకోండి. వాటర్ మాత్రం కలుపుకోకండి. బాండలు పెట్టుకొని లో ఫ్లేమ్లో కావాల్సినంత ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రైకి సరిపినంత నేను చూపించిన విధంగా ఒక్కొక్కటి వదులుకుంటూ మసాలా వడని అలా ఫ్రై చేసుకోవాలండి. వేసుకున్న వెంటనే కలపకండి. నేను చూపించిన విధంగా ఒక ఒక నిమిషం, ఒక 2 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్ మాత్రం పెట్టద్దండి. ఓపికగా చేసుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి, బాగుండదండి టేస్ట్. నేను చూపిస్తున్న విధంగా కాల్చుకోండి. నూనెంతా అట్లా చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. అప్పుడు టిష్యూస్ ఏం అక్కర్లేదండి. చూసారు కదండి, కరకరలాడే మసాలా వడలు రెడీ. మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.